హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆదివారం అంటే సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. సూర్యుడిని సర్వదర్శకుడు అని అంటారు. గ్రహాలన్నింటికి అధిపతి కూడా సూర్యుడే అని అంటారు. ప్రతిరోజు కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు. సూర్యుడి అనుగ్రహం మన మీద ఉంటే మన ఇల్లు కానీ ఆ ఇంట్లో ఉండే మనుషులు కానీ కలగా కనిపిస్తారని కూడా అంటారండి. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త జీవరాశులకు ప్రాణశక్తిని అందిస్తాడు. సూర్యుడి అనుగ్రహం మన ఇంటికి నిండుగా కావాలంటే ఆదివారం రోజు ఆయనకి ఇష్టమైన గోధుమల పాయసం, ఎరుపు తేజస్సు కలిగిన దానిమ్మ పండ్లు కానీ బెల్లం కానీ తేనె కానీ ప్రసాదంగా సమర్పించవచ్చునండి. ఇలా ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని ఆరాధించటం వల్ల మనకు మానసిక ప్రశాంతత, మనోబలం, గౌరవం, కీర్తి, ఇంకా శక్తి, ఆరోగ్యం, శుభంతో పాటు శత్రువుల నివారణ కూడా జరుగుతుంది. ఇల్లు ఆనంద నిలయం అవుతుందండి. మరి సూర్యునికి మనం దండ వేసి గంధము, పసుపు, కుంకుమలు అలంకరించలేము కాబట్టి ఆయనకి ఇష్టమైన గోధుమలను అయితే తీసుకొని ఒక 10 రూపాయల కాయనికి గంధాన్ని అయితే అలంకరించుకోవాలండి. దానికి మధ్యలో ఎరుపు బొట్టు పెట్టుకోవాలి. దానినే సూర్య భగవానుడిగా మనం భావించి ఇంకా నేనైతే తయారు చేసిన ప్రసాదాన్ని అయితే ఆ దైవానికి నివేదించడానికి అయితే తీసుకుంటున్నానండి. అలా తయారు చేసుకున్న సూర్య భగవానుడికి ఎరుపు రంగు ఒత్తులతోనైతే మనం పూజించుకోవాలండి. ఎందుకంటే ఆయనకు ఎరుపు అంటే ఇష్టం కాబట్టి సూర్యుడికి ఎరుపు రంగు ఒత్తులనైతే తయారు చేసి వేసుకోవాలండి. ఇంకా దీపారాధన చేసిన తర్వాత దీపారాధనలో కూడా ఆయనకు ఇష్టమైన ధాన్యం గోధుమలు కాబట్టి 4 గింజలనైతే దీపారాధనలో గోధుమలను కూడా వేసుకోవాలండి. ఇంకా ఆయనకు ఇష్టమైన ఎరుపు అక్షంతల్ని తయారు చేసుకొని మనం సూర్యుడిగా భావిస్తున్న ఆ సూర్య భగవానుడి ముందు ఎరుపు అక్షంతలు వేసి మనం దండం పెట్టుకోవాలండి. ఆయనకు ఇష్టమైన ఎర్రని పువ్వులు, 100 వరహాలు నక్షత్రాల పువ్వుల్లాగా ఉంటాయండి. ఇంకా మనం సూర్యుడు ఈ నక్షత్రాలని ఇలాగ పెట్టుకొని అయితే మనం పూజ చేసుకోవాలండి. ఇంకా ఆయనకు నైవేద్యంగా గోధుమ ప్రసాదాన్ని అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఇలా చేస్తే ఆ దేవుడి అనుగ్రహం మన మీద ఎప్పటికీ ఉంటుందండి. మన ఇల్లు చల్లగా ఉంటుంది. మనం ఏది కోరుకున్నా కానీ ఇట్టే జరిగిపోతుంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం, ఆయనను అసలు మర్చిపోవద్దు. ఎక్కడో ఉన్న దేవుళ్ళ కన్నా రోజు కనిపించే సూర్యుడు గొప్పవాడు.